అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1ని కనుక మీరు చూసుంటే మీ అందరికీ తెలుసుంటుంది. అందులో నేను చెప్పింది ఈ హాంటింగ్స్ అనే పుస్తకంలో ఉండే ఒక స్టోరీ అని. సో ఎపిసోడ్ 1ని ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. హాంటింగ్స్ అనే ఈ పుస్తకంలో ఉన్న పారానార్మల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గౌరవ్ తివారీ గారు క్రియేట్ చేసిన ఐపీఎస్ అంటే ఇండియన్ పారానార్మల్ సొసైటీలోని మెంబర్స్ గౌరవ్ తివారీ గారు చనిపోయిన తర్వాత టేకప్ చేసిన కేసెస్లో వాళ్ళకి ఎదురైన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా ఈ బుక్ ద్వారా షేర్ చేసుకున్నారు. అండ్ ఈ ఎపిసోడ్ పేరు వచ్చేసి ద హౌస్ ఆఫ్ సీక్రెట్స్. ఇందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పటి నుంచో ఒక మంచి ట్రిప్కి వెళ్దాము, ఏదైనా బెస్ట్ ప్లేస్కి వెళ్దామని అనుకుంటూ ఉంటారు. అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకొచ్చి ఆగిపోతూనే ఉంటారు. కానీ ఈసారి మాత్రం తన వైఫ్ అంటుంది, అసలు నీకు అర్థమవుతుందా, మనం ఎన్ని రోజులైంది టైం స్పెండ్ చేసి, నువ్వు బిజీగా ఉంటావు, నేను బిజీగా ఉంటాను, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, మనం ఎక్కడికైనా వెళ్ళి కొద్ది రోజులు ప్రశాంతంగా ఉందాము, ఈసారి మాత్రం ట్రిప్ ఎట్టి పరిస్థితిలో క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు అని తన హస్బెండ్తో మాట్లాడుతూ ఉంటే తన హస్బెండ్ అంటాడు, సరే ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం వెళ్దామని తనకి ప్రామిస్ చేస్తాడు. తన వైఫ్ అంటున్నప్పుడు, సరే ప్రామిస్ చేస్తున్నాం, అక్కడికి వెళ్తాం, బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు పట్టుకుని ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, ఆ మీటింగు ఈ మీటింగ్ అన్నాం అనుకో, వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతాను, ముందే చెప్తున్నాను నీకు అని చెప్పి తన హస్బెండ్కి స్వీట్గా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు తన హస్బెండ్ అంటాడు, సరే 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 అట్లాంటిది ఏం జరగదు, కుదిరితే మన ఫోన్లు రెండు కూడా స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి మనం ఏకాంతంగా మంచి టైంని చాలా రిలాక్స్డ్గా ఉండి ఎంజాయ్ చేద్దామని చెప్పి తనతో అంటాడు. అనుకున్న విధంగానే వాళ్ళు ట్రిప్ని ప్లాన్ చేస్తారు. ట్రిప్ అంటే ఏదో పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళిపోయి అక్కడ ఉండే మాల్స్, రెస్టారెంట్స్, లగ్జరీ హోటల్స్ ఇలాంటిదంతా వాళ్ళు ప్లాన్ చేయలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ క్రౌడ్ నుంచి దూరంగా, ఈ సిటీ ఏరియా నుంచి దూరంగా ఏదైనా ఒక రిమోట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక ప్రైవసీ ఉండాలని, మంచి టైంని స్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో వీళ్ళు ట్రిప్ ప్లాన్ చేసుకుని వీళ్ళున్న ప్లేస్ నుంచి ఫ్లైట్లో ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడి నుంచి ఒక 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఏదైతే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ ఉంటుందన్నమాట ఆ ప్లేస్. వీళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ఏరియా నుంచి ఒక డ్రైవర్ని ఆల్రెడీ మాట్లాడుకున్నారు. అతను ఇక్కడికి వచ్చి వీళ్ళని పిక్ చేసుకుని కార్లో ఆ ప్లేస్కి తీసుకెళ్తూ ఉన్నాడు. వెళ్ళే దారిలో ఈ విండోస్ అన్నీ డౌన్ చేసుకుని ఆ సూర్యుడి కిరణాలు వీళ్ళ ఫేస్ పైన పడుతూ ఉన్నాయి. ఇంకోవైపు నుంచి చల్లటి గాలి అలా వస్తూ ఉంటే ఇటువైపు కొంచెం హీట్, ఆ చల్లటి గాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది ఆ చుట్టూ క్రియేట్ అయింది. కార్లో పాటలు వింటూ స్లోగా ఇలా వెళ్తూ ఉంది వెహికల్. ముందుకు వెళ్ళేసరికల్లా మిడిల్లో రోడ్డు ఉంటుంది, అటుపక్కన ఇటుపక్కన మొత్తం తోటలు, పూలతోటి మొత్తం తోటలు అక్కడంతా వాళ్ళకి కనిపిస్తూ ఉంటే ఆ సీన్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ ప్లేస్కి రీచ్ అయ్యారు. ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే చూడ్డానికి వీళ్ళు వెళ్ళిన ఆ వెకేషన్ స్పాట్ మొత్తం చెట్లు ఉంటాయి, ఫుల్ గ్రీనరీ తోటి, ఒక పక్కన వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, ఫ్రెష్ ఎయిర్ తోటి ఎంతో బ్యూటిఫుల్గా కనిపించింది ఆ ప్లేస్. వీళ్ళు అలా డ్రైవ్ చేసుకుంటూ ఆ లొకేషన్స్ అన్ని చూసుకుంటూ వీళ్ళు ఏదైతే బుక్ చేసుకున్నారో స్టే చేయడానికి ఆ ప్లేస్కి వచ్చేసరికల్లా ఒక 4:35 ఆ టైం అయిపోయింది. వీళ్ళు అక్కడికి దిగారు, లగేజ్లన్నీ బయటికి తీసుకెళ్లారు. ఆ బిల్డింగ్ చూడ్డానికి ఒక 3 ఫ్లోర్స్ ఉంటుంది, పాత బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ రెనోవేషన్ కూడా అంతగా ఏం చేయించలేదు, ఏదో ఉంది అంటే ఉన్నట్టుగా ఉంది అక్కడ. ఎందుకంటే ఆ చాలా రిమోట్ ప్లేస్ అది, అక్కడికి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. సో అంత ఏం లేదనమాట, ఫెసిలిటీస్ కూడా అంత ఎక్కువగా ఏమి ఉండవు. ఆ బిల్డింగ్ మొత్తాన్ని చూసుకునేది ఒకే ఒక పర్సన్, అతను చాలా ఓల్డ్ పర్సన్. ఈ ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవరో ఉంటే అతన్ని చూసుకోమని చెప్తే అతను చూసుకుంటూ ఉన్నాడు. ఎక్కువ వర్క్ కూడా ఉండదు, ఎందుకంటే ఎవరు అక్కడికి వచ్చి స్టే చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. సో అతను కూడా ఏం సమస్య లేకుండా ఆ ముసలైన అక్కడే కూర్చుని చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళు వెళ్ళేసరికల్లా అక్కడ ఒక చైర్లో కూర్చుని ఉన్నాడు. ఆ చైర్ ఇట్లా నుంచి పైకి ఇట్లా లేచి రండి సార్ అది ఇది అని చెప్పి వాళ్ళకి రూమ్ కీస్ ఇచ్చాడు. వీళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి 3rd ఫ్లోర్లో రూమ్ ఓపెన్ చేసి అతను రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక రకమైన హెడ్ఏక్ స్టార్ట్ అయింది హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో అతనికి.
చాలా అంటే చాలా విపరీతమైన హెడ్‌ఏక్. ఏంది ఇలా జరుగుతుంది? నాకు అర్థం కావట్లేదన్న సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయి, సరే నేను కొంసేపు పడుకుంటా అని చెప్పి అతను బెడ్ పైన పడుకున్నాడు. తన వైఫ్ కూడా కొంసేపు అలానే అటు ఇటు తిరుగుతూ కొంచెం తన హస్బెండ్ పక్కనే పడుకుంది. ఇంతలోగా హస్బెండ్‌కి ఒక భయంకరమైన పీడకలొచ్చింది. వీళ్ళు ఏదైతే కార్‌లో వచ్చారో, ఆ కార్‌లో డ్రైవర్ ఉన్నాడు. వెనకాల తన భార్య కూర్చునుంటే అతను ఇలా తీసుకెళ్తూ ఉన్నాడు. ఒక పెద్ద కొండొచ్చింది. ఆ కొండపైకి ఇలా ఎక్కుతూ ఉన్నారు. ఒక ప్లేస్‌కి వెళ్ళగానే ముంగట మొత్తం అంటే ఆ హెడ్ లైట్స్ ఉంటాయి కదా! ఆ హెడ్ లైట్స్ వెలుతురులో కింద మొత్తం శవాలు కనిపించాయి వీళ్ళకి. ఆ శవాల మధ్య మొత్తం ఎర్రగా రక్తం కనిపించింది. అది చూసిన వెంటనే ఇతను నిద్రలోంచి ఇట్లా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూడగానే టైం ఏమో 9 పీఎం అయితుంది. నైట్ అయిపోయింది. అరే! ఇంతసేపు పడుకున్నానా నేను అని చెప్పి తను అనుకుని, ఏంటి ఇంత బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అని ఫేస్ వాష్ చేసుకొని, తన వైఫ్‌ని కూడా లేపితే, తన వైఫ్ నిద్ర లేచింది. ఆకలేస్తుందండి మనం వెళ్దామంటే, కింద ఆ ముసలాయన ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఏమైనా తినడానికి ఉందా అంటే, అక్కడ డ్రైవర్ ఉంటాడు కదా! డ్రైవర్ అతన్ని కొంచెం దూరంలో కొంచెం దూరం ఏం కాదులే. కొంచెం బానే ఎళ్ళాలి. అక్కడికి వెళ్ళి తినేస్తారు వీళ్ళందరూ కూడా. తినేసేసి వస్తారు. వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ అంటాడు, "సార్ మా ఇల్లు ఇక్కడే. నేను లోకల్‌లోనే ఉంటాను. నేను వెళ్తాను. రేపు మార్నింగ్ వచ్చేస్తాను. మీకేదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి" అని చెప్పి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు. సరే ఈ టైంలో ఎక్కడికెళ్తాం? మేము రెస్ట్ తీసుకుంటాంలే. రేపటి నుంచి మనం తిరుగుదాం అని చెప్పి డ్రైవర్‌ని కూడా వెళ్ళిపోమంటాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పైకెక్కుతారు. పైకెక్కి వైఫ్ ఏమో ఇలా డోర్ తెరుచుకొని వాళ్ళ రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది. తను ఇట్లా లోపటికెళ్ళిన వెంటనే వెనకాలే ఇతను ఆ కింద ముసలాయనతోటి మాట్లాడుకుంటూ పైకెక్కుతాడు. ఎక్కిన తర్వాత వీళ్ళ డోర్‌కి ఆపోజిట్‌లో కింద ఒక అబ్బాయి ఇలా కూర్చొని ఉంటాడనమాట. కూర్చొని అదే డోర్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇతను అక్కడ ఆ అబ్బాయి దగ్గరికెళ్తాడు. హస్బెండ్ ఎళ్లి అడుగుతాడు. ఏమని, "ఏంటి బాబు నీ పేరేంటి" అని. ఆ అబ్బాయి ఏం మాట్లాడాడు. సైలెంట్‌గా అలానే కూర్చొనుంటాడు. మళ్ళీ అడుగుతాడు, "ఎక్కడి నుంచి వచ్చావు బాబు? తిన్నావా లేదా నువ్వు?" అని అడిగితే, ఆ అబ్బాయి ఇంత కూడా సమాధానం చెప్పడు. ఏమో ఆ అబ్బాయికి ఇష్టం లేదేమో మాట్లాడడం అని చెప్పి వీడు వెంటనే లోపలికెళ్తాడు. లోపలికెళ్ళి కింద ముసలాయనకి కాల్ చేస్తాడు. "ఏంటి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరి అబ్బాయి? ఇక్కడేం చేస్తున్నాడంటే?" ఆ ముసలాయన అంటాడు, "ఈ ప్లేస్‌లో మీరు, మీ వైఫ్, నేను తప్ప ఇంకెవ్వరు లేరండి. మీరు ఏ పిల్లోడిని చూసారో నాకు తెలియట్లేదని" ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు ఆ హస్బెండ్ బయటకొచ్చి చూస్తే బయట ఎవరు కనిపించరు. ఇదే విషయాన్ని తన వైఫ్‌కి చెప్తాడు. తన వైఫ్ అంటుంది, "అరె! నువ్వు పొద్దున్నుంచి ఏదో హెడ్‌ఏక్‌లో ఉన్నావు. నువ్వేదో పొరపడి ఉంటావు. ఎవరుంటారు? చుట్టుపక్కల ఎవరో పిల్లలుంటారులే వచ్చుంటారంటే" తన హస్బెండ్ అంటాడు, "చుట్టుపక్కల ఏమైనా ఇల్లు కనిపిస్తున్నాయా? ఇక్కడ నుంచి ఎవరొచ్చుంటారు?" అది ఇదని తన వైఫ్ తోటి మాట్లాడుతుంటే తన వైఫ్ అంటుంది, "సర్లే పడుకోండి. మీరు పడుకుంటే కొంచెం రిలీఫ్ అవుతుంది మీకని" చెప్పి తనని పడుకోమంటుంది. మళ్ళీ తన హస్బెండ్ పడుకుంటాడు. పడుకున్న తర్వాత తన వైఫ్ అక్కడ పక్కనే పడుకుంటుంది. తనకి చిరాగ్గా ఉండేసరికల్లా కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేసొద్దాము, నిద్ర పడుతుందేమో అని చెప్పి తను బాత్రూంలోకెళ్తుంది. మళ్ళీ తన హస్బెండ్‌కి ఆ కల రావడం మొదలుపెడుతుంది. ఈసారి కలలో వీళ్ళున్న హోటల్ ఏదైతే ఉందో ప్రతి రూమ్‌లోకి వీళ్ళు డోర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క రూమ్‌లో ఒక శవపేటిక కనిపిస్తుంది. ఆ శవపేటిక పైన మొత్తం రెడ్ కలర్ మరకలు మొత్తం ఇట్లా రక్తాన్ని రాసుంది. అండ్ మొత్తం చుట్టూ కూడా సిల్వర్‌తో లైన్స్ ఉంటాయి కదా! సిల్వర్ లైన్స్ తోటి ఇలా మొత్తం గీసున్నాయన్నమాట. ఏ డోర్ ఓపెన్ చేసినా సరే అదే కనిపిస్తూ ఉంది. తనకి పిచ్చెక్కిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ కలలో. ఇంతలో తన బాత్రూమ్‌లో ఉన్న వైఫ్ ఇట్లా మెడలో మంగళసూత్రం ఉంటుంది కదా! ఎవరో వెనకాల నుంచి ఇలా లాగినట్టుగా తనకనిపించింది. ఫస్ట్ టైము ఏదో అయ్యుంటుందిలే అని చెప్పి తను లైట్ తీసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఎవరో లాగినట్టు అనిపించింది. ఈసారి వెనక్కి తిరిగి చూసింది కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. మళ్ళీ స్నానం చేస్తూ ఉంది. ఈసారి చాలా గట్టిగా ఆ మంగళసూత్రాన్ని లాగేసరికల్లా తను గట్టిగా అరుచుకుంటూ బయటకొచ్చేసింది. బయటకొచ్చి తన అరుపులు విన్న హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో పడుకుని ఆ కలలోంచి మేలుకొని ఏమైంది అని చెప్పి తన వైఫ్ దగ్గరికెళ్ళాడు. వెంటనే తన వైఫ్ వచ్చి తనని హగ్ చేసుకొని ఇలా జరిగిందంతా చెప్పింది. అతనంటాడు, "మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నాకు కూడా ఏదో తేడాగా ఉంది. నా మైండ్ అంతా కూడా ఏదో డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది" అని వెంటనే డ్రైవర్‌కి కాల్ చేస్తాడు. ఆ డ్రైవర్‌కి కాల్ చేసిన వెంటనే ఆ డ్రైవర్ కాల్ లిఫ్ట్ చేసి, "ఏమైంది సార్" అంటే, "నువ్వు అర్జెంట్‌గా ఇక్కడికొచ్చేయి" అని చెప్పి ఆ డ్రైవర్‌కి అంటాడు.
సరే సరే వస్తున్నా అని చెప్పి ఆ డ్రైవర్ కూడా అక్కడ నుంచి బయలుదేరుతాడు. ఆ డ్రైవర్ వచ్చేలోపు వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు. తన వైఫ్ ఏమో బ్యాగ్లో అన్నీ ప్యాక్ చేస్తూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ భయంతో ఆ డోర్ని ఓపెన్ చేయడానికి వెళ్తే అక్కడ పీప్ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి వాళ్ళిద్దరు ఇట్లా బయటికి చూశారు. ఎక్కడైతే తన హస్బెండ్కి ఆ చిన్న పిల్లోడు కనిపించాడో అదే ప్లేస్లో ఇప్పుడు ఒక ఓల్డ్ పర్సన్ కూర్చుని ఒక క్రీపీ స్మైల్తో వీళ్ళనే చూస్తూ ఉన్నాడు. వాళ్ళు భయంతోనే ఆ డోర్ని ఓపెన్ చేశారు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. చుట్టూ క్లైమేట్ అంతా కూడా చల్లగా ఉన్నా వాళ్ళకి మాత్రం చెమటలు కారుతూ ఉన్నాయి. అదే భయంతో వాళ్ళు మెల్లమెల్లగా మెట్లు దిగి వెళ్దామని అనుకుంటున్న టైంకి కరెంటు పోతుంది. బయట నుంచి కరెంటు పోగానే ఆ ఏరియా మొత్తం టోటల్ బ్లాక్గా మారిపోతుంది. ఒక డార్క్ రూమ్లో ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. బయట నుంచి వాళ్ళకి మెరుపుల సౌండ్, వర్షం చినుకులు పడుతున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. బయట నుంచి ఆ మెరుపులు వస్తున్నప్పుడు ఆ వైట్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ వెలుతురులో అది వచ్చినప్పుడల్లా ఇట్లా మెరుస్తూ ఉంటుంది కదా, ఆ వెలుతురులో వీళ్ళు మెట్లు దిగుతూ ఆ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసే టైం కల్లా వాళ్ళ వెనకాల నుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ భయపడుతూ వణికిపోతూ వెనక్కి తిరిగి చూస్తే ఆ మెరుపుల లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ వెలుతురులో వీళ్ళకి అక్కడ పనిచేసే ఆ ముసలాయన ఎవరైతే ఉన్నాడో అతను కనిపిస్తాడు. ఆయన అడుగుతాడు, మీరిక్కడ ఉండే ఆ అబ్బాయిని, ఆ ముసలాయనని కాకుండా లేడీని కూడా చూసారా లేదా ఇంతకీ? వాళ్ళిద్దరికీ భయం వేసి గట్టిగా అరుచుకుంటూ ఆ డోర్లని బద్దలు కొట్టి బయటపడ్డారు. బయట పడగానే కరెంట్ వచ్చేసింది. అక్కడ ఉండే లొకేషన్లో కూడా ఎటువంటి మెరుపులు లేవు, ఏం లేవు. బయట చూస్తే అక్కడ దూరంగా చైర్లో ఆ ముసలాయన కూర్చుని కనిపించాడు. ఆ ముసలాయన వాళ్ళని అడుగుతాడు, ఏమైందండి అంత సడన్గా బయటకు వచ్చారు మీరంటే, తన వైఫ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుంటే తన హస్బెండ్ ఇలా ఆపేసి ఏం చెప్పకు పద అని చెప్పి అతను డ్రైవర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వెళ్ళి కార్లో కూర్చుంటాడు. ఆ డ్రైవరు ఏంటి సార్ ఇట్లా అంటే, నువ్వు పద మాకు అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి, ఏం లేదు అని చెప్పి వాడిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళమని చెప్పి అంటారు. అతనేమో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. 1/2 అవర్ అయిపోతుంది, 1 అవర్ అవుతుంది. వీళ్ళు సేమ్ ప్లేస్లో తిరుగుతున్నట్టుగా వాళ్ళ హస్బెండ్కి అనిపిస్తుంది. ఇలా ఫోన్ ఓపెన్ చేసి మ్యాప్స్ ఉంటాయి కదా, మ్యాప్స్లో చెక్ చేస్తూ ఉంటే ఓకే ఇంతసేపు చూపిస్తుందని అనుకుంటాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ చూపిస్తుంది. వెంటనే డ్రైవర్ని అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నాం మనము అది ఇది అంటే ఆ డ్రైవర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇలానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన వైఫ్కి చాలా భయం వేస్తుంది. వెంటనే వాళ్ళిద్దరు కూడా గట్టిగా అరుస్తారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం కరెక్ట్గా చెప్పు అంటే అక్కడ మిర్రర్ ఉంటుంది కదా ఇట్లా పైన చూసేది, ఆ మిర్రర్లోంచి వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఇలా నవ్వుతూ ఆ డ్రైవర్ కనిపించాడు. వీళ్ళిద్దరికీ చాలా భయం వేసింది. వెంటనే తన భార్య గట్టిగా హనుమాన్ చాలీసాని చదువుతూ ఉండేసరికల్లా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ కార్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ డ్రైవర్ ఇలా అనుకుని, సార్ ఎక్కడున్నాం సార్ మనము, ఇక్కడికి వచ్చామేంటి అని చెప్పి వాళ్ళతో అంటాడు. అప్పుడు వాళ్ళు కొద్దిగా ఊపిరి పీల్చుకొని, బాబు నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి పోని అని చెప్పి అతనితోటి అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు నార్మల్గానే ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో అతను ఎప్పటి నుంచో ఐపీఎస్ని ఫాలో అవుతూ ఉంటాడు, ఇండియన్ పారానార్మల్ సొసైటీని. గౌరవ్ తివారీ గారు అంటే తనకి చాలా రెస్పెక్ట్ ఉంది. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ టీము ఎలా రెస్పాండ్ అవుతుందో లేదో తెలియక అదే ఉద్దేశంతో అతను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయిన వెంటనే ఇదంతా విన్న తర్వాత టీం మెంబర్స్ అందరూ అనుకుంటారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, మనము ఈ ఇన్వెస్టిగేషన్ని టేకప్ చేయాలని చెప్పి ఆ టీంలో ఉండే రాజ్, సిద్ధార్థ్ అండ్ మేఘన వీళ్ళందరూ కూడా ఆ ప్లేస్కి బయలుదేరుతారు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ని విజిట్ చేస్తాడు. ఎవరైతే అక్కడ ఓల్డ్ పర్సన్ కూర్చుని ఉంటాడో అతనే వాళ్ళని లోపలికి రమ్మని అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత రాజ్ అండ్ సిద్ధార్థ్ ఒక రూమ్ తీసుకున్నారు, మేఘన వచ్చేసి ఇంకో రూమ్ తీసుకుంది. వీళ్ళందరూ కూడా రూమ్స్లోకి వెళ్ళి పడుకున్నారు. మేఘన ఎప్పుడైతే రూమ్లోకి వెళ్ళిందో కరెక్ట్గా తనకు కూడా సేమ్ అదే విధంగా హెడేక్ స్టార్ట్ అయింది. వెళ్ళగానే ఏదో నీరసంగా బాడీ అంతా పెయిన్స్ తోటి ఆ బెడ్ పైనకి వెళ్ళిపోయి అలా పడుకునుంది. కొద్దిసేపు అయిన తర్వాత నిద్ర లేచారు. అందరూ కూడా తినడానికి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉండేసరికల్లా మేఘన అంటుంది, నాకు ఈ విధంగా జరిగింది, ఇలా మొత్తం హెడేక్ వచ్చింది, ఆ రూమ్లోకి వెళ్ళగానే నాకు ఎట్లనో అనిపిస్తుంది అని ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో ఆ పర్సన్ ఎవరైతే వీళ్ళకి చెప్పాడో అతనికి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత అతను అంటాడు, నాకు కూడా ఇదే విధంగా ఎక్స్పీరియన్స్ జరిగింది, సేమ్ అంటే ప్యారలల్స్ ఏవైతే ఉంటాయో ఇద్దరికి జరిగిన సంఘటనలు, ఇలా బాడీస్ కనిపించాయి, ఇలా బ్లడ్ కనిపించాయి, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్న తర్వాత వాళ్ళు అంటారు, సరే మనం ఫస్ట్
డిన్నర్‌కి కాదు వెళ్ళేది. ఫస్ట్ వర్క్ చేద్దాం. వర్క్ చేసిన తర్వాతే మనము ఏదైనా చేద్దామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కదా! ఆ డివైసెస్ అన్నీ బయటికి తీసుకొని వాళ్ళు ఆ రూమ్స్‌లోకి వెళ్లారు. ఆ రూమ్స్‌లోకి వెళ్ళగానే వీళ్ళ దగ్గర ఉన్న మీటర్స్ అన్నీ కూడా చాలా హైగా చూపెట్టాయన్నమాట. వీళ్ళు అనుకున్నారు మొబైల్ ఫోన్స్, ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఆఫ్ చేయండి. ఇవన్నీ ఆఫ్ చేసిన తర్వాత రీడింగ్స్ ఎలా ఉంటాయో చూద్దామంటే అప్పుడు కూడా వాళ్ళకి చాలా హైలో కనిపించాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఏదో ఉంది. ఏదో ఒక రకమైన చాలా హై ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఎలా అయినా సరే మనం కనిపెట్టాలి. దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా కిందికి వెళ్తారు. ఆ ముసలాయనతోటి ఈ ఏరియా గురించి కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ ముసలాయన అంటాడు, ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్, ఈ ఏరియా చూస్తున్నంత వరకు ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా! అక్కడ వరకు ఇదంతా కూడా ఒక శ్మశానంలాగా ఉండేది. చాలామంది ఊర్లో ఇంతకుముందు దూరంగా ఊరుంది కదా! ఆ ఊర్లో ఉండే జనాలందరూ కూడా ఇక్కడికే తీసుకొచ్చి సమాధి చేస్తూ ఉంటారు. ఎప్పుడో పాతకాలంలో ఇక్కడ ఇది ఇల్లు కట్టారు. ఇప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోతే చూసుకోవడానికి నన్ను రీసెంట్లీనే ఇక్కడ ఉండమని చెప్పారు. నేను ఇక్కడ ఉంటున్నా అని చెప్పి వాళ్ళతో అంటాడు. అప్పుడు వీళ్ళు అడుగుతారు, మీకేమన్నా ఇలాంటివి జరిగాయా పారానార్మల్ ఇన్సిడెంట్స్ అంటే, లేదండి నాకు ఎవరో ఉన్నట్టుగా ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా భయంగా ఉంటుంది. గతి లేక నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది. నేను కూడా తొందరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు కరెక్ట్‌గా ఏం లేదని చెప్పి వాళ్ళతో అంటాడు. సో అప్పుడు వాళ్ళ ముగ్గురికి అర్థమవుతుంది ఇక్కడ ఇదంతా జరగడానికి కారణం ఆ ప్లేస్లో ఇంతకు ముందున్న గ్రేవ్యార్డ్ వల్లే ఇదంతా జరుగుతుంది. అక్కడుండే ఆ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్టర్బెన్స్ని కాజ్ చేస్తున్నాయని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. సరే అని చెప్పి ఆ ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో, ఆ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కాంటాక్ట్ అవ్వడానికి వీళ్ళు మళ్ళీ అదే ఏరియాకి వెళ్ళి ఆ మీటర్స్, ఆ మాట్లాడే రికార్డింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటితోటి రికార్డ్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక్కసారి కూడా ఎటువంటి రీడింగ్ రాలేదు. ఎప్పుడైతే వీళ్ళకి ఆ నిజం తెలిసిందో, ఆ నిజం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక్కసారి కూడా నాట్ ఈవెన్ వన్ టైం కూడా రీడింగ్ రాకపోయేసరికి వాళ్ళు సర్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదని చెప్పి వాళ్ళు రిటర్న్ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా కొన్ని మంత్స్ గడిచాయి. కొన్ని మంత్స్ అయిన తర్వాత ఈ ఐపీఎస్ టీమ్ ఆ ముసలైన కాంటాక్ట్ని వచ్చేటప్పుడు తీసుకున్నారు. వెంటనే అతనికి ఒక రోజు కాల్ చేసి అడుగుతారు, ఇప్పుడు అంతా ఓకేనా, అక్కడ ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగాయా మేము వెళ్ళిన తర్వాత అంటే, లేదండి మీరు వెళ్ళిన తర్వాత ఒక కొద్ది రోజులకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా విన్నది ఏంటంటే ఆ బిల్డింగ్ ఆటోమేటిక్గా మొత్తం కూలిపోయింది. ఇప్పుడు అక్కడ ఎవరు ఉండడం లేదు, అటువైపు కూడా ఎవరు వెళ్ళట్లేదు అని వాళ్ళతో అంటాడు. సో ఇది అక్కడ జరిగిన ఇన్సిడెంట్. దీని తర్వాత కూడా ఇంకెప్పుడు ఆ ఐపీఎస్ టీమ్ అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎందుకంటే అదొక గ్రేవ్ యార్డ్ పైన ఇల్లు కట్టడం అనేది వాళ్ళ మిస్టేక్ కాబట్టి సో దాన్ని అక్కడితోటే స్టాప్ చేశారు. సో ఈ పారానార్మల్ ఇన్సిడెంట్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇక్కడ పక్కనే మీకు పెళ్లి రోజు అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని కనుక ఇంతవరకు వినకపోతే వినేయండి.